మండపేటలో కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జోగేశ్వరరావు విజయం కోసం ఆయన కుటుంబ సభ్యులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మండపేట అభివృద్ధి తన తండ్రితో సాధ్యమని అన్నారు సాయి సుమన. మండపేటలో 4వ సారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్న సుమనతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తరపున తన చిన్న కుమార్తె సాయి సుమన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండపేటలో ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే ఒక పక్కన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో పక్క ఎమ్మెల్యే కుమార్తెలు ఇద్దరు కూడా మండపేటలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వేగుళ్ల జోగేశ్వరరావు 3 సార్లు మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు 4వ సారి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే చిన్న కుమార్తె సాయి సుమన్ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, మీరు మీ నాన్నగారి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండపేటలో స్పందన ఎలా ఉంది? మహిళలు ఏమనుకుంటున్నారు? చాలా విశేషంగా ఉన్నదండి. ఈ రోజు ప్రచారంలో భాగంగా 17, 19వ వార్డులో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళకి బొట్టు పెట్టండి, పథకాలు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేయమని అడుగుతున్నామండి. ఈ కార్యక్రమంలో చాలా మంది మహిళలు పాల్గొన్నారండి. చాలా విశేషంగా మహిళలు కూడా పథకాలకు స్పందిస్తూ ఒకసారి పథకాల గురించి చెప్పాలంటే అండి, ప్రతి పెన్షన్ 4,000కి పెంచడం జరిగిందండి. అంటే ఎవరైతే పెన్షన్ అందుకుంటారో వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో 2,40,000 అందుకుంటారండి. అంతేకాకుండా అమ్మకు తల్లికి వందనం అనే పథకం కింద ప్రతి బిడ్డకి, అంటే ఒక ఇంటికి ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి, ఇద్దరు ఉంటే ఇద్దరికి సంవత్సరానికి 15 ఏళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే 5 ఏళ్లలో ఒక్కొక్క బిడ్డకి 75,000 ఇవ్వడం జరుగుతుంది చదువు నిమిత్తం. అంతేకాకుండా 18 సంవత్సరాల నిండిన మహిళకి ప్రతి నెల 1,500 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమండి. ప్రతి మహిళలకి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది. అంతేకాకుండా ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక సహాయంగా సంవత్సరానికి 20,000 ఇవ్వడం జరుగుతుందండి. ఈ పథకాలకి ప్రజలు బాగా అందరికీ తెలిసేలా పథకం కూడా మన ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలండి. కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ ముక్త కంఠంతో చెప్తుంది ఏంటంటే, మీకు అభివృద్ధి కావాలితే టీడీపీ కోటేయండి, ఆటవిక పాలన కావాలితే వైఎస్ఆర్సీపీ కోటేయండి. మనకి 2014లో రాష్ట్ర విభజన జరిగిందండి. అప్పుడు మన రాష్ట్రానికి ఒక సమర్థవంతుడైన నాయకుడు ఉండాలని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం. ఎన్నుకున్నప్పుడు ఎక్కడ రాజధాని నిర్మించాలని, అసలు భూములు ఎక్కడున్నాయని ఆలోచించే సమయంలో బాబు గారు అమరావతిని సూచించారండి. రైతులు వాళ్ళే ముందుకొచ్చి భూములు ఇచ్చి, సింగపూర్ వాళ్ళు ప్లాన్ ఇచ్చి ఒక చాలా అందమైన రాజధానిని నిర్మించడం ప్రారంభించారు 2014లో. కానీ 2019లో ప్రభుత్వం మారాక అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదండి. ఒక నిరుద్యోగకు కూడా ఉద్యోగం రాలేదు. అసలు అప్పుడు వచ్చిన ఫ్యాక్టరీలు ఇప్పుడు వరకు ఉన్నాయంటే అవి కూడా లేవు. మనకి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన నియోజకవర్గం బాగుండాలన్నా ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకోవాలని నా ఉద్దేశం. ఒకవేళ పొరపాటున మార్పు కావాలని వేరే దానికి ఓటేస్తే మీకు వచ్చేది రౌడీ రాజకీయం, గూండా రాజకీయం తప్ప ఇంకేమీ ఉండదండి. అందరూ ఎటువంటి అభివృద్ధి, మన నియోజకవర్గం బాగుండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా దయచేసి అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తరపున తన ఇద్దరు కుమార్తెలు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. వాళ్ళ ఎన్నికల ప్రచారానికి మహిళలు అనూహ్యంగా స్పందన బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మండపేట నుంచి.